లోకం బాగుపడాలంటే వైరాగ్యం పెరగాలి. నన్ను మన్నింతురుగాక. మీకు నచ్చుతుందో నచ్చదో తెలియదు, వైరాగ్యం పెరగాలి. భోగకాంక్షలు తగ్గిపోవాలి, వైరాగ్యం పెరగాలి. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అనడం అలవాటు చేసుకోవాలి. ఎవడు తీసుకుంటే వాడిని తీసుకొని మనం పోటీలు పడద్దు. అప్పుడు ఖచ్చితంగా ఉండగలుగుతాం. అలాంటి అజ్ఞానాన్ని మనం పోగొట్టుకుని భగవద్జ్ఞానం అని మాత్రమే పొందగలిగితే హాయిగా ప్రాతస్మరణ స్తోత్రంలో చెప్పినట్టే సుఖంగా ఉంటాం. ఈ శ్లోకాలు, ఈ 3 శ్లోకాలని కూడా ఎవరైతే ఉదయం సాయంత్రం భక్తిగా పఠిస్తారో విఘ్నాని తస్య నశ్యంతి సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యంలోనూ ఎప్పుడూ విఘ్నాలు ఉండవు. అంటే అసలు మనిషి మనస్సు ఎలా తయారవుతుంది, ఇది అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా అని ఉంటుంది. ఆ ప్రకారమే అవుతాయన్నీ కూడా. అటువంటి పూర్తి సంపూర్ణమైన అద్వైత జ్ఞానాన్ని పొందడమే మనకి ముఖ్యమైన విషయం. అదే గణపతి నవరాత్రుల సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం మనకు చేశాం.